నెక్స్ట్ పాస్బుక్కు 40 లక్షల లంచమట. షామీర్పేటలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు తక్కువనే వసూలు చేశారు. 40 లక్షలే. ఏసీబీ వలలో షామీర్పేట తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకానికి 30 లక్షలు డిమాండ్ చేసిందట. 2 విడతల్లో 30 లక్షలు ఇచ్చిన రైతు అదనంగా మరో 10 లక్షలు డిమాండ్ చేసిందట. డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత, నల్గొండ కలెక్టరేట్కు బదిలీ అయినట్లు సిబ్బందికి చెప్పిన గంటలోపే అరెస్ట్ అయిందట. ఇక పోతున్నా ఎట్లాగో అని స్టార్ట్ చేసిండు సారు. పెద్ద మొత్తంలో తీసుకుపోతే అయిపోద్దని. పాస్బుక్ 40 లక్షలు ఏంద్రా నాయన, ఎన్ని ఎకరాల భూమి అది? ఇట్లాంటి దుర్మార్గుల వల్లనే ఆ తహసీల్దార్ వ్యవస్థ మీద దాని మీద కేసీఆర్ లాంటి వాడు మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఆ వ్యవస్థనే తప్పు పట్టినాడు కదా. ఏడుంది ఇది? ఇగో పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి 30 లక్షల లంచం బొక్కి అది చాలక మరో 10 లక్షలు డిమాండ్ చేసిన షామీర్పేట తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు ప్రాంతానికి చెందిన రైతు మువ్వ రామ శేషగిరిరావు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం లాల్గడి మలక్పేట్ గ్రామ పరిధిలో 2006లో 29 ఎకరాల భూమిని పలువురు రైతుల నుంచి కొనుగోలు చేశాడు. అయితే ఈ పట్టా భూమిపైన కోర్టులో కేసులున్నాయి. భూమి కొన్న రామశేషగిరిరావుకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోర్టులో ఆదేశాలు జారీ చేయడంతో శేషగిరిరావు తహసీల్దార్ సత్యనారాయణను కలిసిండట. ఏడాది పాటు ఆయన కార్యాలయం చుట్టూ తిరగ్గా 30 లక్షలు ఇస్తేనే ఆ భూమిని ధరణిలో ఆయన పేరిట నమోదు చేస్తామని, పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని తహసీల్దార్ తేల్చి చెప్పారు. ఇందుకు ఒప్పుకున్న శేషగిరిరావు నెల రోజుల క్రితం హైదరాబాద్లోని ఒక హోటల్లో 10 లక్షలు తహసీల్దార్కి ఇచ్చిండు. మరో 20 లక్షల చెక్కును తహసీల్దార్కి ఇచ్చారు. ఇంకా 10 లక్షలు ఇవ్వాలంటూ సత్యనారాయణ సదరు రైతును సతాయిస్తుండడంతో రామశేషగిరిరావు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సత్యనారాయణ అవినీతిపై గతంలోనే పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు 3 సార్లు ప్రయత్నించినా తప్పించుకున్నాడట. ఈ క్రమంలో రామశేషగిరిరావు నుంచి ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు ఈసారి పక్కా వ్యూహం పన్నారు. వారి సూచనల మేరకు రామశేషగిరిరావు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి 10 లక్షలు తీసుకుపోయింది. తహసీల్దార్ సత్యనారాయణను కలిసి డబ్బు తెచ్చినట్టుగా చెప్పగా ఆ సొమ్మును కార్యాలయ ఆవరణలో ఉన్న తన డ్రైవర్కి ఇవ్వాలని చెప్పారు ఆయన. ఆ డబ్బును రామశేషగిరిరావు తహసీల్దార్ డ్రైవర్కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణ స్వస్థలమైన కరీంనగర్లో ఉన్న ఆయన ఇంటిలో, ఇక్కడ ఉంటున్న తూమ్కుంటలోని నివాసంలో, ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ వెల్లడించారు. కరీంనగర్లో ఆయన ఇంటిని సోదా చేసిన అధికారులు కొన్ని పత్రాలు సీజ్ చేశారు. పైరవీలు చేయించుకొని మరీ శామీర్పేట తహసీల్దార్గా డిప్యుటేషన్ పైన వచ్చిన సత్యనారాయణ మంగళవారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చి సిబ్బంది మొత్తాన్ని తన ఛాంబర్కి పిలిపించుకున్నాడు. తాను నల్గొండ కలెక్టరేట్కు బదిలీ అయ్యానని, త్వరలోనే రిలీవ్ అవుతానని చెప్పిండు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిండు. ఈడ భూములన్నీ అయిపోయినాయి, ఆడికి పోదామని ప్లాన్ చేసినట్టుండు. చీ. ఇట్లాంటి అధికారులని మొత్తం సర్వీస్ నుంచే డిస్మిస్ చేసి పడేయాలి. అంటే ఆ కేసులు తీవ్రతని బట్టి టోటల్ సర్వీస్ నుంచే రిమూవ్ చేయాలి.